తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి. అక్షత వేసి ఓ పువ్వో పసుపో కుంకమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణన్నా పిలవాలి. పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి, లేదా నువ్వు ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి. అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? మీరు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు. మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు? ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు. అది పైకెత్తుతారు. ఎందుకని? ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు. ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్ అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడడం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటే నేను చెయ్యగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతములకు నేను మహోపకారం చెయ్యగలను. కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చెయ్యలేవు, నేనే చెయ్యగలను. ఏమిటి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి, కొంత ఫలితం. వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి, విశేష ఫలితం. అందుకే గుత్తి దీపాలని పెడతారు. ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటా పతంగాహమశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటా పతంగాహమశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది, బల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం, చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను. ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాః పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాః అవి ఎంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్ళిస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడొచ్చి కొమ్మ విరిచేస్తున్నా
ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర, నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుని చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే. అది అభ్యున్నతిని పొందాలి. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు. జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక, అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతి త్వం శ్వపచాహి విప్రాహ. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చెయ్యగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. కాబట్టి భవంతి త్వం శ్వపచాహి విప్రాహ. ఈ దీపపు కాంతంత గొప్పది. కాబట్టి ఈశ్వర, మీ యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు. ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా మేము ఏదో కాశీ పట్టణానికి వెడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు. అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు. ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు.
మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర్తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడడానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఎన్ని శరీరాలు తీసుకున్నానో, ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురని అల్లుడని బంధువులని వాళ్ళ యందు మమకారం పెట్టు కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది, కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది, వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం? కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం. కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని. అయిపోయిందిగా, పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేసాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు. ఇంకా నిన్నెవరు, నీకెందుకు బాలసారిపేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు. నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు.
ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు. రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో. రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో. అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన. గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి. ఆయన అన్నాడు, వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది, ఇక నేను అక్కర్లేదు, యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. నువ్వు పోనీ వానప్రస్థానికి వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు. తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు, మీరందరూ ప్రాజ్ఞులు, నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇంకా ఏమో వాడు ఉద్ధరిస్తాడు, వాడు గోదానం చేయడం ఏమిటి, నేను ఎప్పుడు చేసుకుంటాను, నీ చెయ్యొద్దు గోదానం. అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి, నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా మనసు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ యందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటాడన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోడం. ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలాన్ అని పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన యందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని? మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళలు దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నానని నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు. దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే, కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండముల కింద తీసుకెళ్ళి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోడొచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు? అక్కడ ఇబ్బంది కాదు.
ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. అందుకే కార్తీక మాసానికి నదికి అంత దగ్గరి సంబంధం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తీకంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానము అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. నేను వేదంలోంచి చెప్తున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను, నేను గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి తప్ప గోదావరి స్నానం చెయ్యకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదు. నేను మొన్న కాశీపట్టణం వెళ్ళేటప్పుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళాను. ఎందుకని? మీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో ఆ నది నీకు అన్నం పెడుతోంది, ఆ నది వలన నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అవసరం. ద్రవిడ దేశంలో తిరువళ్ళువారు అని ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, అసలు నీరు లేకపోతే ధర్మం లేదు. ఎందుకని? సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తావు నీళ్లు లేకపోతే? అర్ఘ్యం ఎలా ఇస్తావు? సంధ్య చేయలేదు, సంధ్యావందనమే చెయ్యని వాడికి నీకు శౌచం ఎక్కడి ఉంటుంది? శౌచమే లేనివాడివి ఏ ఈశ్వర కార్యం చేస్తావు? ఎలా నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటావు? సంధ్యావందనం చేస్తే కదా ఇంకేమైనా చేయడం. అసలు సంధ్యావందనమే చెయ్యని వాడికి ఏ అధికారం ఉంది? సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు, ఎక్కడ ధర్మం నిలబడుతుంది? లుప్తమైపోతుంది ధర్మం. స్నానం లేదు, శౌచం ఎలా కుదురుతుంది? పోనీ విభూతి చల్లుకుంటానండి, మంచిదే. ఎన్నాళ్ళు విభూతి చల్లు కూర్చుంటావు అలాగా? కాబట్టి నీరు లేకపోతే అసలు లోకము నిలబడదు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో అది నీ అన్నానికి కారణమైంది. ఆ నీటి వలననే పంట పండుతోంది. ఆ నీటిని తాగి నువ్వు ప్రాణమును నిలబెట్టుకున్నావు. ఆ నీటితోటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి, అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి, గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదు. నువ్వు గోదావరి నీళ్లు తాగుతున్నవాడివి గోదావరికి నమస్కారం చేసి స్నానం చేసి, అమ్మా నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెడుతున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి తప్ప నువ్వు గోదావరి విడిచిపెట్టి గంగ దగ్గరికి వెళ్ళిపోతానంటే అది దోషమై కూర్చుంటుంది. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్తారు. నదీ నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు, ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగభంగి అది సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇతి స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది, అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది.
నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని యందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి. అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి. నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి వంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని వంట చేసి పెట్టవా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ ఏహే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ సుడిగుండాల్లో తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ పైనుంచి పడుతూ పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజమాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకా శశికర అంటుంటారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది, ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది,
కనపడ్డ ప్రతీదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, కుక్క ఎక్కడికి వెడుతుంది మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢమాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకాని వాడై కాదు, గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకుంది. ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు, గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ, సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి అమృత ధార కరిగి ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. పడుతుంటే శివలింగం అంతా అమృతధారలో తడిసిపోయి చల్లగా అవుతుంది. చంద్రుడి నుంచి వచ్చేది అమృతధార. అందుకే సుధాలేపస్యూతి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రబింబాన్ని అంటించాలంటే ఎలా అంటిస్తారంటే అందులో ఉన్న అమృతంతోటే అన్నారు. ఒక చమత్కారం చేస్తూ ఒక ప్రత్యేక శ్లోకంలో లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవ యత్తన్న శ్లోకంలో. కాబట్టి అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృత కిరణములలో వచ్చేటటువంటి ప్రసారాన్ని నీరు పుచ్చుకుంటుంది. శ్రావణ మాసంలో విషం పుచ్చుకుంటుంది. ఎందుకని? అందుకే శ్రావణ మాసం నదీ స్నానం చెయ్యొద్దంటారు. శ్రావణ మాసం విశేష వేగంతో వస్తుంది. వచ్చినప్పుడు నీకు ఇక్కడ కనపడుతోంది, కానీ అంతకు ముందది ఏ ఊళ్ళో, ఏ తోటలోకి, ఏ పొలంలోకి, ఏ పుట్ట మీదకో ఎక్కువచ్చేసింది ప్రవాహం. ఆ పాములు అందులోకి వస్తాయి. తెల్లవారుజామున చీకట్లో పురుషుడు స్నానం చేస్తే నదీ ప్రవాహానికి అభిముఖంగా చెయ్యాలి, స్త్రీ వాలుకి చెయ్యాలి. అభిముఖంగా నిలబడి స్నానం చేస్తుంటే కొట్టుకొస్తున్న పాము చీకట్లో నిన్ను కరుస్తుంది భయంతో. అందుకే పురిటి కాలం అని ఉంటుంది లోకంలో. ప్రతి వస్తువుకి